అందరికీ నమస్కారం. అఘోరాలు కపాలంలో నీరెందుకు తాగుతారు? కపాలమాల ఎందుకు ధరిస్తారు? అనే విషయాల గురించి తెలుసుకుందాం. అఘోరాలు అనేవారు తాంత్రిక సాంప్రదాయాలను పాటించే సాధువులు. అఘోరాలు సాంప్రదాయంలో చాలా రకాల విశ్వాసాలు ఉంటాయి. శివుడి అఘోర రూపం కపాలమాలధారిగా పిలువబడతాడు. శివతత్వాన్ని అనుసరించటంలో కపాల వాడకం చాలా ఎక్కువ ముఖ్యమని వీళ్ళు భావిస్తారు. తామర తల చేసిన కపాలాన్ని ఉపయోగిస్తారు. కపాలమాల ధరించటం అనేది శివుని నిర్గుణ స్వరూపానికి దగ్గర అవ్వాలనే ఉద్దేశం. కపాలం ద్వారా నీటిని తాగటం లేదా వీళ్ళ పూజా కార్యక్రమాలలో కపాలాలని ఎక్కువగా ఉపయోగించటం వెనుక ఉద్దేశం శరీరాన్ని త్యజించి ఆధ్యాత్మిక భక్తిని పెంచుకోవటం. మృత్యువు యొక్క సత్యాన్ని గుర్తించటం. కపాలాల్ని ఉపయోగించటం ద్వారా జీవితం తాత్కాలికమని, మృత్యువు తప్పనిసరి అని గుర్తు చేసుకుని ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకోవాలని భావిస్తారు. వీళ్ళు నిర్భయులు. కపాలాలను ఉపయోగించటం ద్వారా భయాన్ని ఎదుర్కోగలరు. వీరికి తంత్ర ఆచారాలు ఉంటాయి. వీరి పూజల్లో కపాలాన్ని పునీతంగా భావించి ఉపయోగిస్తారు. ఇవి తంత్రశక్తుల సముపార్జనకు ఉపయోగపడతాయని భావిస్తారు. అఘోరాలు అన్నింటినీ సమానత్వంగా చూడగలరు. వీరు ఎక్కువగా ప్రకృతి పరంగా వచ్చిన వస్తువులను వాడడానికి ఇష్టపడతారు. ప్రతిదానిని సమానంగా చూడటం వల్ల నెగిటివ్ భావన తగ్గించటం అని వీరి ఉద్దేశం. వీళ్ళకి ఏది పవిత్రం అపవిత్రం అనే విభజన ఉండదు. వాటిల్ని తిరస్కరిస్తారు. శాస్త్ర ప్రకారం మన శరీరం పంచభూతాలతో నిండి ఉంది. దీనిని మనం ఎప్పుడూ గుర్తించటం వల్ల మన జీవన విధానంలో మార్పు వస్తుంది. అందువల్ల మానవ అవయవాలను వాడటం ద్వారా పంచభూతాల చక్రం గురించి అవగాహన పెరుగుతుందని విశ్వసిస్తారు. ఇది ఈకోసిస్టమ్ బ్యాలెన్స్ గురించి అవగాహన చేస్తుంది. కపాలం మృత్యు మరియు నాశనానికి ప్రతీక. దీన్ని ఉపయోగించడం ద్వారా వారు శాశ్వత జీవితంలో తమ స్థానం గురించి ఆలోచిస్తారు. న్యూరో సైకాలజీ ప్రకారం భయాన్ని అధిగమించటం మనలో ఫైట్ ఆర్ ఫ్లైట్ ప్రతిచర్యను నియంత్రిస్తుంది. మెదడులో కార్టిసోల్ మరియు ఆక్సిటోసిన్ వంటి హార్మోనులు సమతౌల్యంగా ఉంచుతాయి. ఇది సాంబోలిక్ క్లినిక్ ద్వారా మనసును మరియు ఆత్మను పరిశుభ్రం చేస్తుంది. వీరి అలవాట్లు సాధారణ జీవితానికి భిన్నంగా ఉంటాయి. వారి విశ్వాసాలు వారివే. ఇవి వారి సాధనలో లోతైన ఆధ్యాత్మిక భావనలకు చిహ్నం. ఓం తస్సత్.